చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి అద్దినట్టుగా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ ఒక్క పాయింట్ సెట్ అయింది అని అనుకోండి, మనం అనుకున్న విధంగా బ్లౌజ్ అయితే కుదురుతుంది. సో ఆ ఒక్క పాయింట్ ఏంటి, ఏ విధంగా మనం కట్ చేసేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను పేపర్ పైన కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ సైడ్ కట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనలో చాలా మందికి కట్టింగ్ వచ్చు, అయినా కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి. ఆ మిస్టేక్స్ అనేవి ఓవర్కమ్ చేయడానికి ఈ విధంగా అయితే చూద్దాం. ఇప్పుడు అదే విధంగా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే 2 మెథడ్స్ తెలిసి ఉండాలి. ఏంటది? ఒకటి స్ట్రైట్ కట్, ఇంకొకటి క్రాస్ కట్. మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఉందా, ఈ నెక్ యొక్క కింది పార్ట్, ఈ నెక్ యొక్క కింది పార్ట్ ఈ క్లాత్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి, ఇప్పుడు ఇది ఉందా, ఈ పాయింట్ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఉండాలి. ఓకే, ఈ కార్నర్ దగ్గర పెట్టేసుకొని ఇది ఇలా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి, దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో ఇప్పుడు ఇది కట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. కాకపోతే నెక్ మాత్రం మార్క్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకి వెనకాల భాగం యొక్క నెక్ అనేది డీప్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ఎంత కావాలి అంటే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి నాకు వచ్చేసి 7.5 ఇంచులు అయితే కావాలి. సో 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని దీనికంటే ఒక 1/4 ఇంచు పైకి తీసేసుకుంటున్నాం. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనం కుట్టు వేసినప్పుడు అంటే పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసినప్పుడు 1/4 ఇంచు అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి ఒక 1/4 ఇంచు ఎక్కువ తీసేసుకోండి. 1/4 ఇంచు కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. లేదు మీరు ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకోలేదు అనుకోండి, అటు ఇది డ్రా చేస్తే రావట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అటు యూ షేప్ కాకుండా వి షేప్ కాకుండా వచ్చేస్తుంది, నీట్గా అయితే రాదు షేప్. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి చంక భాగం. అదేంటి, మనం ఆల్రెడీ చంక మార్క్ చేసేసుకున్నాం కదా అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కంటే ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకు అంటే మన హ్యాండ్ మూవ్మెంట్ అనేవి ఎటు ఉంటాయి చెప్పండి, ఫ్రంట్ సైడ్ ఉంటాయా బ్యాక్ సైడ్ ఉంటాయా, ఫ్రంట్ సైడ్ ఉంటాయి. సో ఆ ఫ్రంట్ సైడ్ ఉండేసరికి ఏంటి అంటే మనకి ఫ్రంట్ భాగంలో ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఎల్లో లైన్ అనేది మనకి వెనకాల భాగం, దీనికంటే లోపలికి సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ లైన్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు అనేది తీసేసుకుంటే మనకి అస్సలే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర కొలత బ్లౌజ్ లేకున్నా, ఒకవేళ కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా కరెక్ట్గా లేకున్నా, కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేకున్నా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఏ సైజ్ అయినా కానివ్వండి, మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఏ సైజ్ అయినా కానివ్వండి, లేదంటే కొలతలైనా ఏవైనా కానివ్వండి, కింది నుండి ఫస్ట్ ఒక 2 ఇంచులకి డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు కింది నుండి 2 ఇంచులు డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నా బ్లౌజ్ యొక్క నడుము కొలత 28 ఇంచులు ఉంది ఇప్పుడు నేను కట్ చేసేది. ఒకవేళ మీరు కట్ చేసేది 32, 40, 50, 60 సారీ ఏదో ఎగ్జాంపుల్ చెప్దామని ఇంకేదో చెప్పేసినాను కదా. సో మన నడుము కొలత ఎంత అయినా ఉన్నా పర్వాలేదు, అది 30 కంటే తక్కువ ఉందా 30 కంటే ఎక్కువ ఉందా చెక్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఎంత ఉంది, 30 కంటే తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ నుండి కిందికి 1/2 ఇంచు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్న నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది, అప్పుడు ఈ ఇక్కడ నుండి కిందికి 1 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేసినాను, 1/2 ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి పైకి 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ 1 ఇంచ్కి తీసేసుకోండి. ఇటు సైడ్కి 1/2 ఇంచ్కి మార్క్ పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే మెథడ్ ఇక్కడ వరకు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చూడండి, ఈ లైన్ పైన ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఫస్ట్ 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. క్లియర్. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుండి నెక్స్ట్ మన నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 2.5 ఇంచులు తీసుకోవాలి. సరే 30 కంటే తక్కువ ఉంది అని అన్నప్పుడు ఎంత ఉంది, నడుము కొలత 26, 27, 28, 29, 30 అట్లుంది అనుకోండి, ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇంకా తక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నడుము కొలత 23, 24 అట్లుంది అనుకోండి, అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే సారీ ఇక్కడ వచ్చేసి 2.2 ఇంచులు అట్లా తీసేసుకోవాలి. ఓకేనా.
ఇప్పుడు మనకి ఎంత ఉంది, 30 కంటే తక్కువ 28 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ 2.5 తీసుకుంటున్నా. మీ దగ్గర 30 కంటే ఎక్కువ ఉంది, మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ 30 కంటే ఎక్కువ ఉంది నడుము కొలత, అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే పావు తక్కువ 3 ఇంచులు. అదేవిధంగా నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉండి హెవీ పర్సనాలిటీ ఉన్నారు, అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఎంత తీసుకున్నా, 2.5 ఇంచులు తీసేసుకున్నా. ఎందుకు అంటే నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. నేను చెప్పినాను కదా స్టార్టింగ్లో, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనకి ఈ మెయిన్ డాట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ మెయిన్ డాట్ మనం కరెక్ట్గా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అదేవిధంగా మనం డాట్స్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి, ఇంకా కొన్ని పాయింట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఓకే, ఇక్కడ మనం డాట్స్ మార్కింగ్ చేసుకోవడానికంటే ముందు ఇంకొక 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే చాలామంది ఏమంటారు, మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఈ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ దగ్గర పావించి ఇటు సైడ్ తీసేసుకొని ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఇలా కలిపేసేసుకోండి. అప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ డాట్ కదా, మెయిన్ డాట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు లోపలికి క్లాత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు సైడ్ జాయింట్స్ చేసినప్పుడు ఏమవుతుంది, వెనకాల భాగం ఇక్కడికి ఉంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు మనకి సైజ్ అనేది సరిపోదు. అప్పుడు ఏం చేయాలి అంటే నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఒక 3/4 ఇంచ్ తీసేసుకోండి. ఇక్కడ 28 ఉంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటున్నా. సరే మరి ఇక్కడ తీసుకోమన్నా కదా అని ఇక్కడ కూడా తీసుకోవద్దు మీరు, ఓకేనా. ఇక్కడ తీసుకున్నారనుకోండి మీకు ఇక్కడ చంక పొడుగు అయిపోయి మీకు హ్యాండ్స్ జాయిన్ చేసిన సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం డాట్స్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలో చూడండి. ఈ క్లాత్ని మధ్యలోకి ఈ విధంగా డాట్ అనేది పెట్టేసుకోండి. మరి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అన్నాం కదా, ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఓకే, ఎవరికి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా రావాలి, కప్పులాగా రావాలి అనుకున్న వాళ్ళకి 2.5 ఇంచులు తీసుకోండి. లేదు నాకు ఇట్లా కొందరు ఏమంటారు షార్ప్గా కొచ్చగా రావాలి అనుకున్న వాళ్ళకి 2.75 ఇంచులు అంటే 3 ఇంచులు తీసేసుకోండి. క్లియరా? ఈ విధంగా తీసేసుకుంటే మాత్రం రౌండ్గా వస్తుంది. చాలామంది రౌండ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను రౌండ్ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ కోసం కానీ హెమ్మింగ్ కోసం అని పావించిపోతుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 4.5 ఇంచులు అట్లుంది కదా. సో ఎంత ఉన్నా మనకు అనవసరం. ఈ టేప్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఈ పాయింట్ ఎక్కడి వరకు వస్తే అక్కడ తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. మరి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు 2.5 ఇంచులు. ఓకే, ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, 2.5. అందుకోసమే ఇక్కడ కూడా 2.5 ఇంచులు తీసేసుకోవాలి. సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే సైడ్కి 1/4 ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి. ఇక్కడ మనం ఇంత పెద్దగా తీసేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అట్లా తీసుకోవాలంటే తీసుకోవద్దు, కేవలం ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇవి 2 పాయింట్స్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి థర్డ్ డాట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా, దీనికి ట్రయాంగిల్ షేప్లో అంటే కార్నర్లో మనం ఇంకొక డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ 2 డాట్స్ ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ 2 డాట్స్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది 2 డాట్స్కి మధ్యలో గ్యాప్ 2 ఇంచులకి 1 పాయింట్ తక్కువ ఉంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసేసుకోండి, 2 ఇంచులకి 1 పాయింట్ తక్కువ. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకి 1 పాయింట్ తక్కువ. అంటే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకోండి. ఇది ఎంత పొడుగునా మనకు అనవసరం. సైడ్కి సేమ్ ఇక్కడ కూడా 1/4 ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి 3 డాట్స్. కొందరు 4th డాట్ కావాలి అనుకుంటారు. 4th డాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అంటే అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ మనకైతే అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా కొందరు ఏమంటారంటే చెస్ట్ పార్ట్ ఇట్లా సాగినట్టుగా అవుతుంది, లూజ్ ఉంటుంది అని అన్న వాళ్ళు ఈ పొడుగు లైన్ ఉంది కదా, దీన్ని పైకి జరిపేసుకోవాలి. ఓకే, లేదు కొందరు ఏమంటారు ఈ పైన పార్ట్ ఈ లైన్ అనేది చెస్ట్ మీదికి ఎక్కొస్తుంది అన్నప్పుడు ఈ పొడుగు సరిపోవడం లేదు అని అర్థం. అప్పుడు ఏం చేయాలి, దీన్ని పొడుగుని కొంచెం పెంచుకోవాలి. సో అది ఎవరికి వస్తుంది అంటే 100లో ఒక్కరికి మాత్రమే అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఉంటుంది చూడండి, వాళ్ళకి కావాల్సిన పొడుగు కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ పెట్టుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. అలాంటి ప్రాబ్లం ఇలా అయితే 99 మెంబర్స్కి ప్రాబ్లం రాదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా?
ఇది మన పైన పార్ట్. నెక్స్ట్ దీనికి కింద ఏం జాయిన్ చేస్తాం మనం, పెద్ద పట్టీలు జాయిన్ చేస్తాం. సో పెద్ద పట్టీలు ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే, ఇది క్రాస్లో కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా క్రాస్లో కట్ చేయాలంటే అవసరం అయితే ఏం లేదు, జస్ట్ ఇట్లా స్ట్రైట్గా తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఖర్చు కోసం తీసేసుకుందాం, ఎందుకంటే లోపల సైడ్ ఇది లైనింగ్ కదా, పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇది ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎంత ఉంది, 9.5 ఇంచులు. చూడండి 9.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది, ఇక్కడ హుక్స్ కాజా పట్టీ సైడ్ వస్తుంది. ఇది హుక్స్ కాజా పట్టీ సైడ్, ఇదేమో సైడ్ జాయింట్ సైడ్. ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు 3.5 ఇంచులు తీసేసుకొని కార్నర్కి 3 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి. ఇది ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది, 4 ఇంచులు. సేమ్ అదే 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర 2.5 ఇంచులు తీసేసుకొని ఈ ఇలా కలిపేసుకున్నారు అనుకోండి, ఇది వచ్చేసి మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ చాలామంది ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటారు, స్ట్రైట్గా అయితే అస్సలు తీసుకోవద్దు. ఈ విధంగా తీసుకుంటేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదేవిధంగా చాలామంది ఇంకేమంటారంటే పెద్ద పట్టీలు ఇవి ముడత వస్తుంది అంటారు. సో ముడత వస్తుంది అని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇక్కడ కొంచెం కిందికి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడైతే అవసరం లేదు, జస్ట్ ఈ ప్లేస్లో మాత్రం ఇట్లా డౌన్ చేసేసుకుంటే మీకు ముడత అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మీకు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చితే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకైతే నేను అందిస్తాను. థ్యాంక్ యూ.